డాక్టర్ గారు, చంటి పిల్లల్లో మలబద్ధకం సమస్య నివారణకు చక్కటి గృహౌషధం చెప్తారా అండి? చంటి పిల్లలకి మలబద్ధకం ఎక్కువగా ఉన్నప్పుడు ఏం చేయాలంటే, మనకి ఇంట్లో ఎండు ద్రాక్ష అంటే కిస్మిస్ అని కూడా అంటుంటాం కదా, ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ కిస్మిస్ పళ్ళు 8 నుంచి ఒక 10 తీసుకొని వాటిని రాత్రిపూటనే కొంచెం ఒక అరకప్పు గోరువెచ్చటి నీళ్ళలో వేసి నానబెట్టేసేయండి. పెట్టేసి పొద్దున్న బాగా వాటిని నలిపి గుజ్జులాగా చేసేసి, మరీ చంటి పిల్లలంటే 5-6 నెలల పిల్లలైతే కనుక ఆ గుజ్జుని వడపోసి ఆ నీటిని ఇవ్వండి. అలా కాకుండా కొంచెం వాళ్ళు ఒక 8 నెలలు 10 నెలలు వచ్చి లేదా ఏడాది అలా వచ్చిన పిల్లలైతే కనుక ఆ గుజ్జుని వడపోయక్కర్లేదు. దాన్ని ఆ గుజ్జుని నీటిని కూడా కలిపేసి తాగించేస్తున్నట్టయితే వాళ్ళకి చాలా సాఫీగా విరేచనం అయిపోతుంది. దానికి తోడు ఏంటంటే, ఈ ఎండు ద్రాక్ష వల్ల పిల్లలకి కావాల్సినటువంటి న్యూట్రిషన్ అంటే విటమిన్లు కానీ లేకపోతే కాల్షియం కానీ ఐరన్ కానీ వీటిలోంచి బాగా అంది పిల్లల ఎదుగుదల కూడా బాగా ఉపయోగిస్తాయి.